హాయ్ అండి. పితికిపప్పు అనేది చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. ఇది మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సీజనల్గా మాత్రమే దొరికేది. సో ఆ సీజన్లో ఎవరి ఇంట్లో అడిగినా కూడా పితికిపప్పు అనేది కామన్గా వినిపించే పేరు. సో అంత రిపీటెడ్గా చేసుకునే వాళ్ళు అనమాట 1 or 2 months. ఇది ఒక్క దోశలోకి చపాతీలోకి అని మాత్రమే కాకుండా రైస్లోకి, రాగి సంగటిలోకి, ఇడ్లీలోకి దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషను. ముందుగా మసాలా కోసము ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు పక్కన పెట్టుకోవాలి పీసెస్గా కట్ చేసి. ఈ ఆనియను, టమోటా అనేది పోపులోకి కావాలి అండ్ మసాలా పేస్ట్లోకి కూడా కావాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, పుదీనా, లవంగాలు, చెక్క, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అదేవిధంగా వేయించిన వేరుశనగ పప్పు, వీటితో పాటు కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ టమోటా, ఇవన్నీ కూడా కలిపి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. మిగిలిన ఆనియన్, టమోటా అనేది మనం పోపులో యూస్ చేసుకుంటాము. సో హాఫ్ దీంట్లోకి వేసి హాఫ్ పోపులో కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేయాలి. ఆవాలు, జీలకర్ర చిటిపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి, ఆనియన్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చూసారా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి. ఈ స్టేజ్లో కట్ చేసుకున్న టమోటా ముక్కలు అండ్ కరివేపాకు రెండు కూడా వేసుకొని ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా టమోటా ముక్కలంతా మెత్తగా ఉడికిపోతున్నాయి. సో ఇలా ఉడికే స్టేజ్లో బాగా కలుపుకోవాలండి మాడకుండా. సో ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో, చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఆయిల్లోకి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. సో కింద మాడిపోకుండా ఆయిల్ కొద్దిగానే ఉంది కదా, మరి ఎక్కువ వేసినా కూడా బాగుండదు ఆయిల్. సో వాటర్ ఏం లేదు కాబట్టి ఆ పొటాటో నుంచే వాటర్ వస్తుంది. మొత్తం పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పితికిపప్పు, అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి పొటాటోస్తో పాటు. ఫస్ట్ పొటాటోస్ వేసి అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పితికిపప్పు కూడా వేయాలి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తొందరగానే ఉడికిపోతుంది. పచ్చిది కదా తొందరగానే ఉడికిపోతుంది. మాడకుండా కుక్కర్లో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అలాగే పెట్టేశారంటే వాటర్ లేదు కదా తొందరగా మాడిపోతుంది. సో మాడకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆ సీజన్ ఈ సీజన్ అని లేదు కదండి, 365 days దొరుకుతున్నాయి. ఇప్పుడు సీజన్ కాకపోయినా కూడా దొరుకుతున్నాయి అన్నమాట అనపకాయలు. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేసి ఆయిల్ మొత్తము బయటకు వస్తుంది, వాటర్ కూడా వస్తుంది. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలండి. మరీ వదిలేసామంటే కింద మాడిపోతూ ఉంటుంది. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా అండ్ తగినంత ఉప్పు కూడా వేసుకొని ఆ మసాలా వాటికి అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా నుంచి ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు వాటర్ ఎంత కావాలో మనకి, మేమైతే ఎక్కువ పులుసుగానే చేసుకుంటామండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుంటాము. సో వాటర్ వేసేసుకొని ఏదైనా సాల్ట్, కారం తక్కువ ఎక్కువ అయినా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోయింది అంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక 1 విజిల్ పెట్టేశారంటే సరిపోతుందండి, మంచిగా ఉడికిపోతుంది. సో అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.